ఎందుకు నరకము అనేది ఒక భయంకరమైన విధి? బైబిల్లో చూద్దాము. వై ఈజ్ హెల్ ఏ టెరిబుల్ ఫేట్? ఎందుకంత భయంకరమైన విధి అంటే, నరకం అనేది నిత్యం మండే అగ్నిగుండము. ఒక వ్యక్తి నరకంలో ప్రవేశిస్తే ఆ వ్యక్తికి ఇక మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉండదు. బైబిలే చెప్పుతున్నది ఏమంటే, అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి, నిత్యము మండుతున్న అగ్నిలోకి పోవుడి, వారికి సిద్ధపరచబడ్డది ఇది. రెండవదిగా, నరకం ఎందుకంత భయంకరమైన విధి అంటే, బైబిల్ సెలవిస్తుంది, నరకం అనేది శాశ్వతమైన వేదన గల ప్రదేశము. ఎప్పుడు వేదనే ఉంటుంది, శాశ్వతమైన వేదన. ప్రకటన గ్రంథం 14:11లో వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేసును. యుగయుగాలు వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును. నరకం అనేది శాశ్వతం వేదన గల ప్రదేశం. ఆ ప్రదేశంలో ఎవరు తట్టుకోలేరు, ఉండలేరు, నిలవలేరు. కాబట్టి నరకం అందుకే వెరీ టెరిబుల్. ఇట్స్ అ హోప్లెస్నెస్. ఇక నిరీక్షణ, బయటపడతాననే నిరీక్షణ కానీ ఆశ కానీ ఉండదు నరకంలో ఒకసారి ప్రవేశిస్తే. కాబట్టి నరకం గురించి తీవ్రంగా బ్రతికున్నప్పుడే, భూమి మీద ఉన్నప్పుడే ఆలోచించాల్సిన అవసరత ఎంతో ఉంది. దానికి మించిన అవసరత ఈ భూమి మీద ఏదీ లేదు. ఆశ అనేది ఉండదు ఒక్కసారి ప్రవేశిస్తే. అందుకే నరకం అనేది ఒక భయంకరమైన విధి. ఇట్స్ ఎ టెరిబుల్ ఫేట్. ఇంకా మూడో విషయం ఏంటంటే, నరకం గురించి బైబిల్లో చెబుతున్నది, నరకం నిరంతరంగా పశ్చాత్తాపం కలిగించే ప్రదేశం. పశ్చాత్తాపం అంటే ఇక్కడ మారు మనసు అని కాదు, రిగ్రెట్. అయ్యో నేనెందుకు చేశాను, నన్నేమనుకుంటున్నారు, అనవసరంగా చేశానే అని రిగ్రెట్ అవటమే. జీవితంలో బ్రతికుండగా చేసిన ప్రతి పనికి అక్కడ మనసంతా తొక్కులాటే, ఊరికి రిగ్రెట్ అవుతావు. యుగయుగాలు రిగ్రెట్. ఆ ప్రదేశమే నీవు చేసిన ప్రతి పని అది చెడ్డదైతే అది నరకంగా, వేదనగా మారుతుంది. నీకు రిగ్రెట్ అవుతూ ఉంటావు. యుగాలు కాలుతూ రిగ్రెట్ కావటమే అక్కడ. అందుకే నరకం అనేది ఒక భయంకరమైన విధి. ఆ రిగ్రెట్కి అంతం లేదు, ఆ పశ్చాత్తాపానికి అంతం లేదు. ప్రభు ఇలా చెప్పాడు, మత్తయి సువార్త 27:3-5 అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపగా చూసి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకు, పెద్దల యొద్దకును మరల తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసిందని చెప్పాను. ఈ డిడ్ నాట్ రిపెంట్, ఈ హ్యాడ్ రిగ్రెట్. అతను మారు మనసు పొందలేదు, ఊరికే రిగ్రెట్ అయ్యాడు. అనవసరంగా ఈ పని చేశానే, ఈ పని చేయకుంటే బాగే, ఈ పని చేసి ఉండకుండా ఉండాల్సింది, ఈ రిగ్రెట్ తప్ప మారు మనసు లేదు. కాబట్టి నరకం అంతా ఇదే. ఏ వ్యక్తి అయినా సరే యేసును నమ్ముకోకుండా, అనగా యేసు అంటే వారి పాపాలు క్షమించబడకుండా నరకంలోకి ప్రవేశిస్తే, పాపాలు క్షమించబడకుంటే నరకంలో ప్రవేశించడమే. అక్కడ యుగాలు రిగ్రెట్ కావటమే, చేసిన తలపోసుకుంటూ రిగ్రెట్ కావటమే, పశ్చాత్తాపడటమే. అయ్యో నేనెందుకు చేసింది. మరి అక్కడికి పోయి ఏడ్చే బదులు, అక్కడికి పోయి రిగ్రెట్ అయ్యే బదులు, భూమి మీద ప్రాణం ఉండగానే నేను వ్యతిరేకమైన జీవితం జీవిస్తున్నాను, నా జీవితం ఈ సమాజానికి క్షేమం కాదు, కుటుంబానికి క్షేమం కాదు, నా వ్యక్తిగత జీవితానికి కూడా క్షేమం కాదు. ఇది భగవంతుడు చేసినట్టు ఈ సృష్టికి వ్యతిరేకము, సాటి మానవుడికి వ్యతిరేకము. నా విధానం సరైనది కాదు, నా మనసు మంచిది కాదు అని మనసు మార్చుకొని భూమి మీద ఉండగానే చేసిన తప్పులకు క్షమాపణ అడిగి, క్షమాపణ పొందుకొని రక్షింపబడి నిత్య జీవంలో ప్రవేశించటం శ్రేష్టమైన జీవితం. అక్కడ నరకంలో అయ్యో నేను ఇలా చేయకుండా ఉంటే బాగే, అనవసరంగా చేశానే, చేయకుండా అయ్యో అని కేకలేసి ఏడ్చే బదులు భూమి మీదనే దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. ఇకనైనా మారు మనసు పొంది నీ పాపాలు విడిచిపెట్టి ఒక పరిశుద్ధమైన జీవితం జీవించమని. లేదంటే యుగయుగములో రిగ్రెట్ కావాల్సిందే, పశ్చాత్తాపడవలసిందే, తొక్కులాడవలసిందే నరకంలో. నరకం ఎందుకంత భయంకరమైన విధి అంటే, ఇందుకే నీ ఆలోచనలన్నీ కాల్చివేస్తుంటాయి, దహించి వేస్తుంటాయి. నరకంలో జరిగే పని ఇదే. కాబట్టి బ్రతికుండగానే, ప్రాణం ఉండగానే
నీ జీవితాన్ని దేవునికి సమర్పించి నీ పాపాల నుంచి పశ్చాత్తాపపడి దేవునికి సమర్పిస్తే నిన్ను కడిగిన ముత్యంలా చేస్తాడు. ఆశీర్వాదకరమైన జీవితం నీవు నీ కుటుంబం అనుభవిస్తారు. వై హెల్ ఈజ్ ఏ టెరిబుల్ ఫేట్ అంటే దేర్ విల్ బి రిగ్రెట్ ఆల్వేస్. అక్కడ ఊరికే తొక్కునట పశ్చాత్తాపం తప్ప ఏముండదు. అందుకే ఇంత భయంకరమైనది. యుగ యుగాలు కాలాలి, ఆలోచనలు కాల్చి వేస్తుంటాయి. అందుకని ప్రాణం ఉన్నప్పుడే నువ్వు మారు మనసు పొందు, అప్పుడు నిత్య జీవం పొందుకుంటావు. ఎందుకు నరకం అంత భయంకరం విధంటే 4వ విషయం ఏంటంటే, బైబిల్ చూద్దాము. ఎందుకు భయంకరమైన విధి నరకం అంటే, నరకం అనేది దేవుడి నుంచి శాశ్వతంగా ఎడబాటు కలిగించే భయంకరమైన ప్రదేశం. అందుకే నరకం అంత భయంకరమైనది, నరకం అంత భయంకరమైన విధి. దిస్ ఇస్ వై హెల్ ఇస్ ఏ టెరిబుల్ ఫేట్. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్యనాశనం దండన పొందుదురు. ఆయన సన్నిధి ఆ ముఖం ముందు ఉండలేరుగా, పారదోలబడతారు. అంటే దేవుని యొక్క సముఖంలో నిలవబడటానికి అవకాశమే లేదు. శాశ్వతమైన ఎడబాటు దేవుడి నుంచి. అందుకే నరకం అనేది ఒక భయంకరమైన విధి. అయితే బతికే ఉన్నావు, ఇప్పుడు జీవంతోనే ఉన్నావు, ప్రాణంతోనే ఉన్నావు, తిరుగుతున్నావు, ఆలోచన చేస్తున్నావు, తింటున్నావు, ఉంటున్నావు, నీ పనులు చేసుకుంటున్నావు. ఇప్పుడే అవకాశం నీకు. అప్పుడు దేవునికి శాశ్వతంగా ఎడబాటు అయ్యే బదులు ఇప్పుడు దేవునికి దగ్గర కావటం గొప్ప ధన్యత. ఇప్పుడు నీ జీవితాన్ని దేవునికి సమర్పించు. అక్కడ దేవుని సన్నిధి నుంచి, దేవుని సముఖం నుంచి పారదోలబడే అంత దుస్థితి కంటే, అంత దౌర్భాగ్యం కంటే, ప్రాణం ఉన్నప్పుడు, భూమి మీద ఉన్నప్పుడే దేవుని దగ్గరకు వచ్చి ఒక మంచి జీవితం ప్రారంభించితే నిత్యం దేవుని సన్నిధిలోనే ఉంటావు. యుగ యుగములు ఆయనతో ఏలుతూ నువ్వు. అటువంటి జీవితం ఇవ్వడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. అది మిస్ అయితే భయంకరమైన నరకాన్ని తప్పించుకోవటం ఎవరి వల్ల కాదో. కాబట్టి నరకం ఎందుకంత భయంకరమైనదంటే, ఇక దేవుడికి మానవుడికి సంపూర్ణ ఎడబాటు. అక్కడ శాశ్వతం, ఎవర్ లాస్టింగ్ సపరేషన్. ఇక ఉండదు అవకాశం. దేవుడితో నువ్వు కంప్లీట్గా సపరేట్ అవుతావు. యుగ యుగాలు నరకంలో కాలిపోతూ ఉంటావు. ఈ స్థితి నుంచి విడిపించటానికి ప్రభు వచ్చి ఈ లోకానికి తన ప్రాణం పెట్టాడు, రక్తం గార్చాడు. ఆయనను తనకు తానే మన కొరకు బలిగా అర్పించుకున్నాడు, పాపాలను కడిగేటానికి, శాపాన్ని కడిగేటానికి. అంతటి గొప్ప కార్యం చేసినటువంటి జీవం గల దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఇప్పటికైనా అయిపోయింది ఏం లేదు, మునిగిపోయింది ఏం లేదు. నీ జీవితాన్ని ఇప్పటికైనా దేవునికి సమర్పించు. నువ్వు జీవిస్తున్న జీవన విధానం మార్చు. ప్రభు నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు. ఆయన రక్తం ప్రతి పాపాన్ని కడిగివేసింది. శాపము, పాపము, దరిద్రము, చీకటి అన్నిటి నుంచి విడిపిస్తాడు యేసు. ఈ మాటలు నీకోసం దేవుడు పలుకుతున్నాడు. నీ జీవితాన్ని దేవునికి సమర్పించు. గాడ్ బ్లెస్ యూ.